నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ వాలంటీర్ వ్యవస్థ రద్దు. వాలంటీర్ వ్యవస్థ నిజంగా రద్దు చేయబోతున్నారా? దీని మీద ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారా? దీని మీద పూర్తి కసరత్తు జరుగుతుందంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. నిజంగా ఆ యొక్క వైవివి రాజేంద్ర ప్రసాద్ మాజీ ఎమ్మెల్సీ అధ్యక్షతన జరిగింది. సో గ్రామ వాలంటీర్ వ్యవస్థని పూర్తిగా రద్దు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజు చాంబర్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ల సంఘం కూడా తీర్మానించినట్లు కూడా తెలుస్తోంది. సో ఎన్నికల ముందు చూసుకున్నట్లయితే వాలంటీర్కి గౌరవేతనం 5,000 కాదు, మేము 10,000 ఇస్తాము అంటూ కూడా ఖచ్చితంగా దాన్ని ప్రక్షాళన చేయము, వాలంటీర్ని తీసివేయము, ఖచ్చితంగా మేము వాళ్ళ గౌరవేతనం దాదాపు కూడా వాళ్ళందరికంటే ఎక్కువ కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళకి 10,000 ఇస్తామంటూ కూడా ఇటు కూటమి నేతలు చెప్పారు. మేనిఫెస్టోలో కూడా ఈ రకమైన దాన్ని కూడా కొంతమేర పొందుపరిచినట్లు కూడా వాళ్ళు చెప్పారు. సో ఒక రకంగా చూసుకున్నట్లయితే 10,000 గౌరవేతనం ఇస్తానన్నారు. బట్ ఇంతవరకంటే ఏమీ తేల్చలేదు. ఇప్పుడు వచ్చేసి సర్పంచుల సంఘము అదేవిధంగా మిగిలిన కొంతమంది కూడా దీని మీద రాజేంద్ర ప్రసాద్ వైవివి రాజేంద్ర ప్రసాద్ ఆయన మాజీ ఎమ్మెల్సీ, సో ఆయన అధ్యక్షతన యొక్క సంఘం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ సంఘంలో కూడా వాలంటీర్ల రద్దు అనేది కూడా తీర్మానం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. సో పూర్తి అధికారిక ప్రకటన అయితే రాలేదు, కానీ తీర్మానాలు అయితే జరుగుతున్నట్లు వస్తుంది. సో ఒకవేళ అది కానీ నిజమైతే చాలా లక్షల మంది కూడా రోడ్డున పడే అవకాశాలు ఎక్కువగా ఉండే, దాదాపు కూడా 1,00,000 మంది ఆల్రెడీ ఇప్పటికే రిజైన్ చేశారు. సో అంటే ఇక వాలంటీర్లు లేకపోతే పంచాయతీ అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో కూడా పింఛన్ విధానాన్ని ఇంటికి వెళ్ళి అమలు చేపిస్తాము, అదేవిధంగా వాళ్ళే చూసుకుంటారు అన్ని కూడా అన్నట్లు కూడా మిగిలిన అన్ని పనులు కూడా వాళ్ళే చూసుకుంటారు అన్నట్లు కూడా కూటమి నేతలు ఆలోచిస్తున్నట్లు కూడా ఒకంత వార్తలు కూడా వ్యక్తమవుతున్నాయి. చూద్దాం ఇక ఈ యొక్క వాలంటీర్ల దాని మీద ఈ యొక్క రద్దు అనే దాని మీద ఏ విధంగా గవర్నమెంట్ స్పందిస్తుందో. ప్రస్తుతానికైతే వైవివి రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతనైతే ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేసి దాంట్లో ఈ యొక్క డిమాండ్స్ని రద్దు చేయాలని అయితే నిర్ణయించారు. సో అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు వాలంటీర్ల రద్దు అనేది. ప్రస్తుతానికైతే కమిటీ ఏర్పాటు చేస్తే కమిటీలో చర్చలు డిమాండ్స్ జరుగుతున్నట్లు కూడా తెలుస్తోంది. ఇటుక దీని మీద వాలంటీర్లు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా చూడాలి. అండ్ అదేవిధంగా ఈ యొక్క అన్ని బాధ్యతలు కూడా ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది మీద పెట్టడం కూడా సబబేనా? అదేవిధంగా వాళ్ళకి అలాంటి వ్యవహారాలన్నింటిలో ఆలోచన అదేవిధంగా చేసే ప్రోత్సాహం ఉంటుందా? వాళ్ళకి ఆ పని కూడా వాలంటీర్లు చేసే అన్ని పనులు కూడా వాళ్ళకి వచ్చా? వాళ్ళు వాలంటీర్లాగా ఇంటింటికి వెళ్ళి అన్ని పనులు చేస్తారంటే నాట్ ఓన్లీ పింఛన్ మిగిలిన అన్ని పనులు కూడా వాలంటీర్ లాగా వెళ్ళి చేస్తారా? లేదంటే ఇంటి ఎవరు జగన్మోహన్ రెడ్డి అందించిన ఇంటికి పరిపాలన అనే విధానాన్ని వీళ్ళు నెరవేరుస్తారా? లేదంటే ప్రజల్నే మళ్ళీ సచివాలయాలకు పిలిపించుకునే పనిలో పడతారా అనేది కూడా మనం వేచి చూడాలి. ప్రస్తుతానికైతే వాలంటీర్ల రద్దు అనేది కూడా కమిటీలో తీర్మానం చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం. స్టే విత్ us.